దీని గురించి మా ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా స్పందించాలి. తినాలేదు పెద్దలేదు, ప్రతి సినిమాకి రేట్లు పెంచడమే. పోయిరా 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 మామా. హలో అండి, ఇప్పుడే శేఖర్ కమలాస్ కుబేరా మూవీ అయితే చూస్తాను. హీరో ధనుష్, నాగార్జున గారు అండ్ రష్మిక వాళ్ళ క్యారెక్టర్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారండి. హీరో ధనుష్ గారు ఆయన స్టేజ్ ని పక్కన పెట్టి ఒక బెగ్గర్ లాగా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారండి. ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్ లో. మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు దాన్ని తగ్గట్టు ఇచ్చారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? సినిమా డ్యూరేషన్ ఎక్కువ వల్ల రివ్యూ బయట చెప్పాల్సి వస్తుందండి. ఇంటర్వెల్ తో కలిపి ఆల్మోస్ట్ 3.5 hours వచ్చిందండి. ఆల్రెడీ నెక్స్ట్ షో కూడా స్టార్ట్ అయిపోయింది. నా వెనకాల బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు, చూసి చాలా రోజులు అవుతుందండి. ఇక స్టోరీ విషయానికి వస్తే శేఖర్ కమల గారు ఒకటే పాయింట్ తీసుకున్నారండి. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే పాయింట్ కి స్టిక్ అయ్యారు. ఈ సినిమాలో విలన్ పేరేంటో తెలియదు కానండి, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా డామినేట్ చేస్తాడండి ఆయన యాక్టింగ్ తో. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ 20 minutes చాలా ఫాస్ట్ గా అండ్ స్టోరీలోకి చాలా త్వరగా తీసుకెళ్తారండి. ఆ తర్వాత మొదలవుద్ది. సో క్లైమాక్స్ గానీ, ఇంటర్వెల్ గానీ, నాగార్జున గారి ఎపిసోడ్ గానీ మంచి మంచి సీన్స్ అయితే రాసుకున్నారండి. బట్ ఏదైతే ఎమోషన్ ఉందో దానికి మనకు కనెక్ట్ అవ్వలేము. సినిమాలో ఒకరు హీరో అని చెప్పలేమండి. ఒక 4 క్యారెక్టర్లు ఉంటే ఆ 4 క్యారెక్టర్లనే సినిమా అంతా నడిపిస్తుంది. ఫస్ట్ మేము వెళ్ళిన ఈ షో అయితే టికెట్ రేట్ 230 రూపాయలండి. తెలుగు హీరోకి లేని డిమాండ్ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేసిన తమిళ హీరోకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మా ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా స్పందించాలి. తినాలేదు పెద్దలేదు, ప్రతి సినిమాకి రేట్లు పెంచడమే. డైరెక్టర్ శేఖర్ కమల గారు ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అయితే మూవీని తీసారండి. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. బట్ ఏదైతే కొంచెం లెంత్ ఎక్కువైందో దాన్ని కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. మీరు కూడా వచ్చి సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.